నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ప్రవేశపెట్టాం వెల్లడించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు వెల్లడించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు స్వయంగా ప్రకటన. తెనాలికి చెందిన గీతాంజలిని హత్య చేసింది వైకాపానే ఆరోపించిన తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. పదవ తరగతి విద్యార్థులు అరగంట ఆలస్యంగా వచ్చిన పరీక్షలకు అనుమతి ఉంటుంది వెల్లడించిన జిల్లా విద్యాశాఖ అధికారిని లెంకా చంద్రకళ. వార్తల్లో ముందుగా, మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ప్రవేశపెట్టానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఈబీసీ అనేది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమం కాదు. పేదరికం వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని మన ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందని చెప్పారు. వైఎస్ఆర్ ఈబీసీ పేద మహిళలకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు. పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని, ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ల మీద జాగ్రత్తగా ప్రయోగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళల పాలిటి వరప్రసాదమైన వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మెగా చెక్ ని మహిళలకు ఈరోజు అందజేశారు. మహిళల జీవనోపాధి ప్రమాణాలని పెంపొందించే అద్వితీయమైన పథకం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మెగా చెక్ ని మహిళలకు గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేశారు. పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న వారికి పెద్దలకు ఉండాలి. ఆదుకునే గుణం ఉండాలి, తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి. వాస్తవంగా చెప్పాలి అనంటే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ వైఎస్ఆర్ కాపు నేస్తం కానీ ఈ రెండు పథకాలు మన మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో పెట్టినవి కాదు. అయినా కూడా వాళ్లకు తోడుగా ఉండాలి అని, వాళ్ళల్లో ఉన్న పేదరికంలో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు కూడా అండగా ఉండాలని, పేదరికం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని, వాళ్ళ కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా 4,19,583 మంది నా అక్క చెల్లెమ్మలకు 629 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి పవన్ పోటీ చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీపై స్పందిస్తూ ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదన్నారు. ఈ విషయంపై కూటమి పెద్దలతో మాట్లాడిన తరువాత చివరి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం. అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో. ఇప్పుడు పొత్తు కొట్టనే, తర్వాత జనసేన కొడదాం. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాం.
నా గురువు దత్తాత్రేయుల అవతారమైన తెనాలికి చెందిన గీతాంజలిని హత్య చేసింది వైకాపానే అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఆడబిడ్డ చావుపైన జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలు ఆయనకు అలవాటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ బాబాయ్ హత్య, కోడికత్తి డ్రామాలు రక్తి కట్టించారన్నారు. అనుమానాస్పదంగా చనిపోయిందని ఒకసారి, హత్య కావింపబడిందని ఒకసారి, ఆత్మహత్య చేసుకుందని ఒకసారి, ఆ ఆత్మహత్యకి కారణం తెలుగుదేశం పార్టీ అని ఒకసారి, ఓవరాల్గా చెప్పాలంటే ఆ ఆడపిల్ల చావు మీద కూడా రాజకీయం చేసేయటానికి సిద్ధపడ్డ సైకో జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎంతకైనా దిగజారుతాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే రీసెంట్గా ఆ అమ్మాయి ప్రమాదవశాత్తు చనిపోయిందా లేకపోతే ఆత్మహత్య చేసుకుందా ఇలాంటివన్నీ కూడా మనం పక్కన పెడితే ఆ అమ్మాయి చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకనంటే ఆ రోజు ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళేం మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ వల్లే చనిపోయింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ట్రోల్స్ వల్లే చనిపోయింది అని 4 రోజుల తర్వాత వాళ్ళ భర్త చేత ఒక కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. యాక్చువల్గా ఆ అమ్మాయి 7th చనిపోయింది, 7వ తారీఖున చనిపోతే 7వ తారీఖున చనిపోయేటప్పుడు కూడా ఆ అమ్మాయితో 2 వ్యక్తులు తెనాలి రైల్వే స్టేషన్లో ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు? ఎందుకు ఈ రోజు వరకు వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? అసలు ఎందుకు సీసీ ఫుటేజెస్ చూసి ఆ 2 పేర్లు ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు? అది ఒక ఎత్తు అయితే, చనిపోయిన తర్వాత అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద 2 రోజులు ఆ అమ్మాయిని ఎందుకు 10వ తరగతి విద్యార్థులు కొన్ని అనుకోని కారణాల వల్ల అరగంట ఆలస్యంగా వచ్చిన పరీక్షలకు అనుమతి ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారిని లెంకా చంద్రకళ తెలిపారు. విశాఖలోని విద్యాశాఖ కార్యాలయం వద్ద గురువారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 18వ తేదీ నుంచి జరిగే పరీక్షలకు 31,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులకు సంబంధించి రవాణా వైద్యపరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. మరి ఇందులో 1400 వరకు ఉన్నారండి. అలాగే మనకి అంటే ఒక 300 వరకు డిఫరెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు కానీ, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కానివ్వండి, కస్టోడియన్స్ కానివ్వండి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక 300 వరకు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అలాగే అట్ ది సేమ్ టైం అండి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా మరి జరుగుతూ ఉన్నాయి మన జిల్లాలోనే. మరి అది మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 వరకు ఓపెన్ స్కూల్ ఎగ్జామ్. ఇందులో కూడా 11 సెంటర్లు ఉన్నాయండి. అంటే ఒక 6 సెంటర్లు ఇంటర్మీడియట్లో 1106 మంది పిల్లలు రాస్తూ ఉన్నారు. అలాగే 10th క్లాస్లో మరి 5 సెంటర్లు, ఇందులో 906 మంది పిల్లలు అనేవాళ్ళు పరీక్ష రాయడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో ప్రధానంగా చాలామంది మరి మాస్ కాపింగ్ జరపడానికి అవకాశం ఉందని చెప్పి డబ్బులు కానీ ఇలాంటివి ఎక్కడైనా కలెక్ట్ చేసినట్టు కనుక ఎవరైనా చేస్తే అలాంటి ప్రలోభాలకి నమ్మవద్దని చెప్పేసి అటు క్యాండిడేట్స్ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నానండి. కాబట్టి మన ఎవరైనా ఇలాంటి కనుక పనులకు పాల్పడినట్లయితే అది ఏమైనా రుజువు అయితే మాత్రం యాక్ట్ 25/97 ఏదైతే ఉందో దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. వైకాపా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించట్లేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన 62 మంది క్రియాశీల కార్యకర్తల కుటుంబ సభ్యులకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 5 లక్షల చొప్పున బీమా చెక్కులను నాగబాబు అందించారు. తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి ప్రభుత్వంలో విద్య, వైద్యం, ఉపాధి వంటి కీలక అంశాలకు పెద్దపీట వేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా సరైనటువంటి ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టడం లేదు. చాలామంది నాకు తెలిసినటువంటి ఆరోగ్యశ్రీ కింద పనిచేసేటువంటి డాక్టర్స్ కొంతమంది ఫ్రెండ్స్ మాకు డబ్బులు రావట్లేదండి, అందుకని మేము ఆరోగ్యశ్రీని తీసుకోవట్లేదని నాకు చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి. సో యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఈ విద్య, వైద్యం ఈ 2 హై ప్రయారిటీ జనసేన పార్టీకి, అలాగే ఉపాధి కూడా. సో దీనికి తగ్గటువంటి ఎలా చేయాలి ఏంటనేది, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా అలయన్స్లో ఉన్నటువంటి టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయానికి తీసుకొని జనానికి, ఎస్పెషల్లీ మా ఏ పార్టీ అయినా సరే ఆ సభ్యులకి అలాగే ప్రజలకు కూడా విద్యా, వైద్యం మ్యాక్సిమం ఎంతవరకు వాళ్ళకి
నందిగామ పట్టణంలోని డివైడర్ కటింగ్ విషయంలో మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించాలని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. పాత బైపాస్, చిన్న మసీదు రోడ్డు, భారత టాకీస్ రోడ్డు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో డివైడర్ కటింగ్ పెట్టారని ఆమె ఆరోపించారు. రోడ్ల సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టలేదని ఆమె ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రాజకీయంగా బురద జల్లుతున్నారని ఆమె అన్నారు. నంది సర్కిల్ కానీ అదేవిధంగా చిన్న మసీదు రోడ్డు ఇక్కడ మెయిన్ హౌస్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తారు, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ ఎక్కువ రెగ్యులర్గా వెళ్ళే రిక్షా రద్దీగా ఉండే రోడ్ల దగ్గర కూడా డివైడర్ కట్టేసేసారు. అసలు అవసరం లేని చోట్ల మాత్రం ఓపెన్ చేస్తారు. అదేవిధంగా భారీ వెహికల్స్ యూటర్న్ తీసుకోవాలంటే కొన్ని చోట్ల కూడా అక్కడ ఆటో స్టాండ్ పెట్టారు. అసలు అక్కడ యూటర్న్ సాధ్యమవుతుంటే అది ఒక జ్ఞానం లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇష్టానుసారం డివైడర్ చేస్తారు. ఏమైనా మేము ప్రశ్నిస్తే అభివృద్ధి అడ్డుకుంటుంది అంటారు, లేకపోతే అప్పుడు అఖిలపక్ష సమావేశం పెడతారు. ఇలాంటివి కట్టే ముందే ఎందుకు అఖిలపక్ష సమావేశం పెట్టరు? మేము ఎప్పుడైతే తప్పులు ఎత్తి చూపుతామో అప్పుడు మా మీద బురద చదువుతారు, మీరు అభివృద్ధిని అడ్డుకుంటారు, లేకపోతే అఖిలపక్ష సమావేశాలు అప్పుడు గుర్తొస్తాయి. అసలు ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ చూడండి ఎంత అసౌకర్యంగా ట్రాఫిక్ ఎంత ఎక్కువైపోతుందో. ఉన్న రోడ్డు ఏదైతే దాన్ని డివైడర్ పెట్టడం ఇంకా ఇరుకైపోయి ఇంకా ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. మేము డిమాండ్ చేసేది సర్కిల్స్ దగ్గర కంపల్సరీ డివైడర్ని కట్ చేయండి. ప్రజలు అసౌకర్యంగా ఫీల్ అవుతుంది. మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని లా అండ్ ఆర్డర్ డీసీపీ అదిరాజ్ సింగ్ రాణా ప్రజలకు సూచించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాల్లో గడిచిన 6 నెలల్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు బుధవారం విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్లో అందజేశారు. 628 ఫోన్లను వాటి యజమానులకు అందజేశారు. సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఈ రోజు నాటికి 628 మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. గతంలో కూడా మనం ఇదే విధంగా చాలావి రికవర్ చేశాము. వాటన్నిటినీ కలుపుకుంటే టోటల్గా ఇప్పటికీ 5240 పలు దఫాలుగా మనం వాటిని చేయడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి 628 మొబైల్స్లో కాస్ట్లీ ఫోన్స్ ఉన్నాయి, మీడియం రేంజ్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ తాలూకా మొబైల్ అండ్ IMEI నెంబర్స్ ప్రకారంగా ఆయా మొబైల్స్ని ఐడెంటిఫై చేసి వారికి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తదుపరి ఈ మొబైల్స్ రికవరీ జరిగిన దాన్ని బట్టి ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారు, ఎవరి దగ్గర కొన్నారా, లేకపోతే రిపీటెడ్గా ఎవరైనా అఫెండర్స్ చేస్తున్నారనే దాని మీద కూడా మనం సర్వేలెన్స్ టేకప్ చేస్తున్నాము. అది ఒక డాటా రన్ చేసి రిపీటెడ్గా ఈ మొబైల్స్ని మనం ఎవరి నుంచి రికవర్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడం అనేది కూడా చట్టపరంగా మనం చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైనా తెలియక ఈ మొబైల్స్ వేరే వాళ్ళ దగ్గర కొనేసి ఉంటే మాత్రము అది జెన్యూన్ అనేది మనకి ఇన్వెస్టిగేషన్లు తేలిన తర్వాత ఫర్దర్గా మనం యాక్షన్ తీసుకుంటున్నాం. సో ఈ సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కాకినాడ 12వ డివిజన్ జితేందర్ సింగ్ ఆధ్వర్యంలో టిట్కో గృహాల వద్ద 1,20,00,000 రూపాయలతో మహిళా మార్ట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కిందని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహిళా సంఘాల అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కూడా కృషి చేయడం జరుగుతుంది. ఏదైతే మహిళా సంఘాల రుణాలు మాఫీ చేయడం దగ్గర నుంచి, 0 వడ్డీకి వాళ్ళ రుణాలు ఇవ్వడం దగ్గర నుంచి, గతంలో 5 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు రుణం తీసుకుంటే అది చాలా పెద్ద మొత్తంగా ఉంది. అటువంటి ఈరోజు బ్యాంకుల నుంచి 0 వడ్డీకే సుమారు 15 లక్షల 20 లక్షల రూపాయలకి కూడా ఈ గ్రూపులు అప్పు తీసుకునే పరిస్థితి చేయని ప్రతి మహిళా సంఘం గ్రూపు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి చెందింది. అందులో భాగంగా ఈరోజు కాకినాడ పట్టణంలో టిట్కో గృహాల ఏరియాలో మహిళా మార్ట్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలోనే ఒక 3-4 నెలల్లో ఈ మహిళా మార్ట్ పూర్తవుతుంది. కేవలం మహిళా సంఘాలకే ఈ యొక్క మార్ట్ మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి మంచి ఉద్దేశంతో కాకినాడ పట్టణంలో ఇక్కడే కాకుండా ఒక 2 చోట్ల అంటే భానుగుడి ఏరియాలోని, రామర్పేట ఏరియాలోని కూడా మహిళా మార్ట్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. తప్పకుండా కాకినాడ పట్టణంలో చుట్టుపక్కల వాతావరణాలు, చుట్టుపక్కల ఏరియాలో తక్కువ ప్రైస్కి మహిళా సంఘాలతోటే ఈ మహిళా మార్ట్లు పెట్టించాలని ఒక గొప్ప ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అందులో భాగంగానే ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది.
మోడీని గద్దెదించేందుకు రైతులను రక్షించేందుకు చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడలో గురువారం మార్చి 14 రైతాంగ చలో ఢిల్లీకి మద్దతు తెలియజేస్తూ రైతు కార్మికులు, కౌలు రైతు వ్యవసాయ కార్మికులు మరియు రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపాలెం వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. 540 కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మార్చి 14వ తేదీన ఢిల్లీలో రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభ ప్రదర్శన జరుగుతూ ఉంది. దానికి మద్దతుగానే ఈ కాకినాడ జిల్లాలో రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేము నిరసన ధర్నా ఆందోళన చేపడతా ఉన్నాం. దీని ప్రధానంగా స్వామినాథన్ సిఫార్సు C+2 50% రైతులు ఏదైతే ఉన్నారో మద్దతు ధర చట్టం చేయాలని, అలాగే రైతులకు రుణమాఫీ చేయాలని, రైతులకు సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ కూలీలకి 200 రోజు పని దినాలు కల్పించి 600 రూపాయల వేతనం కల్పించాలని, 2 పూట్ల మస్తరు ఆన్లైన్ మస్తరు రద్దు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ గా కోరుతా ఉన్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు మంజూరు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వమన్నాం. ఇవన్నీ విధాలు కూడా ఆహార భద్రత చట్టం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. 60 సంవత్సరాలు నిండిన రైతులకు, కౌలు రైతులకు, వృద్ధాప్యులందరికీ కూడా 6,000 రూపాయలు పెన్షన్ చేయాలి. టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు, ముఖ్యంగా యువతులకు కలలకు రెక్కల పథకం వంటి పటిష్టంగా అమలు చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. బుధవారం అచ్చంపేటలోని ఎమ్మెల్యే చినరాజప్ప స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప కలలకు రెక్కల పథకంతో ఏ ఒక్క యువతి చదువు అర్ధాంతరంగా ఆపేది లేదన్నారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మహిళా సాధికారత కోసం ఒక ముందడుగు వేయడం జరిగింది. కళలు లెక్కలు అనే పేరుతోటి ఒక పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ఆడబిడ్డలందరూ కూడా ఉపకారం చెందాలి, వారి కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో ఈ పథకం రూపొందించడం జరిగింది. వృత్తి విద్యా కోర్సుకి ప్రాధాన్యత ఇచ్చి మహిళలందరూ కూడా వృత్తి విద్యా కోర్సుకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మహిళలందరూ కూడా ఎక్కువ అవకాశం వృత్తి విద్య ద్వారా వారి కాళ్ళ మీద అవకాశం ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఒక పథకం పెట్టడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ప్రతి ఆడపిల్లకి కూడా ఈ పథకం వర్తించాలి. రాష్ట్రంలోని ఆడపిల్ల కూడా ఆర్థికంగా ముందుకు నడగాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఆడపిల్లే మరి ఇలా కుటుంబాన్ని పోషించే విధంగా ఉండాలన్న ఆలోచనతో ఈ పథకం పెట్టడం జరిగింది. ఈ పథకం తీసుకునే లోన్ కూడా ఈ ప్రభుత్వమే హామీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు ఆలోచించారు. వీళ్ళకి హామీ ఉండేలాగా, ప్రభుత్వం హామీ ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ పథకంలో మహిళలకు అభ్యున్నతికి కొత్త కోర్సులు కూడా ఏర్పాటు చేసి ఈ కోర్సుల ద్వారా ఈ మహిళలు ఉపయోగపడే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి తీసుకోండి. ఈ పథకానికి ఈ ప్రభుత్వం కూడా నిధులు కేటాయించి ఆ నిధుల ద్వారా ఈ పథకాన్ని అమలు చేసే విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ పథకంలో ఉన్నత విద్యకు కూడా మహిళలు ఉన్నత విద్యకి వెళ్ళాలి, ఎవరూ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని నేను చదువు మానేయాలి అని అనుకోకుండా మహిళలందరికీ కూడా సహకారం ఇచ్చి ఉన్నత విద్య చదివే విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ఈ ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని అందరూ మహిళలందరూ ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతూ మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మా ఆశయాలు నిలబెట్టాలని మహిళలందరూ చెప్పుకోవాలి. జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మత్స్యకార వికాస్ విభాగం ఉపాధ్యక్షులు సి కోటి శివాజీ, ధవళేశ్వరం సమన్వయ కమిటీ సభ్యులు సూరాడ సత్యబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ సెంటర్లో జనసేన జెండా ఎగరవేసి కేక్ కటింగ్ మరియు మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు చొప్ప చిన్నారావు గారు హాజరై జెండా ఆవిష్కరించడం జరిగింది.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ధవళేశ్వరం గ్రామంలో ధవళేశ్వరం గ్రామ జన సైనికులు జిల్లా నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఎగరేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన బీరా ప్రకాష్ జిల్లా కార్యదర్శి బీరా ప్రకాష్ గారు, షేక్ కమీనా గారు, మట్పతి నాగరాజు గారు, ఇంకా ఇతర పెద్ద నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ 10 సంవత్సరాలలో జనసేన పార్టీ మామూలుగా ఎదుర్కోలేదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు వాటికి తట్టుకుని నిలబడి పార్టీని నడిపించడం జరిగింది. 24 సంవత్సరంలో జనసేన పార్టీ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం. జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ ఐక్యతగా అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం. అసెంబ్లీ అడుగుపెట్టి ఈ రోజుని ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి ఉద్యోగాలు, ఇతర వ్యాపారాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడంలో అటు జనసేన పార్టీ కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీకి కానీ అన్ని. పెళ్లైన 4 ఏళ్ల అనంతరం దంపతులకు ఒకే కాన్పులో 3 పిల్లలు జన్మించారని రమ్య హాస్పిటల్ డాక్టర్ ప్రభావతి పేర్కొన్నారు. గురువారం రమ్య హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలవరంకు చెందిన వీరబాబు, నాగవీర జ్యోతిలకు సుమారు 4 ఏళ్ల కిందటి వివాహమైంది. కాకినాడలో గురువారం రమ్య హాస్పిటల్లో సిజేరియన్ ఆపరేషన్ చేయగా 3 పిల్లలు జన్మించడం జరిగిందన్నారు. పేషెంట్కేను అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే పీసీఓడి అని ప్రాబ్లం ఉంది. అదేవిధంగా థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంది. ప్లస్ హస్బెండ్కి మాత్రము అంటే కౌంట్ చాలా బాగా తక్కువగా ఉంది. అంటే 15 మిలియన్స్ అట్లా 10% మొటిలిటీ ఉండిందనమాట. అలాగే డాప్లర్ స్కానింగ్ అని హస్బెండ్కి చేయించాము. క్రానిక్ ఎపిడైడమైటిస్ విత్ లెఫ్ట్ వారికోసిల్ అని వచ్చింది. ఈ ప్రాబ్లంతో పాటు హస్బెండ్కి డయాబెటీస్ కూడా ఉంది. సో ఇద్దరికి ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత తనకి స్కానింగ్లు అవి తీసి అంటే ప్రెగ్నెన్సీకి కావాల్సిన మందులు అవి ఇచ్చాము ఇద్దరికి. దేవుడి కృప చేత మరి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫస్ట్ మంత్లో అట్లా స్కానింగ్ చేసినప్పుడు అంటే ఫస్ట్ 3 monthsలో ఒక స్కాన్ చేస్తాము కన్ఫర్మేషన్ కోసము. చేసినాక అప్పుడు ట్రిప్లెట్స్ అని తెలిసిందనమాట. సో పేషెంట్ అంటే రెగ్యులర్గా చెకప్స్కి వస్తూ ఉన్నారు. ట్రిప్లెట్స్ కనుక అంటే సర్విక్స్ కూడా షార్ట్గా ఉంది కనుక దానికి ప్రొఫిలాక్టిక్ స్టిచ్ వేసి అంటే సర్వైకల్ ఎన్సర్క్యులర్స్ వేసి అట్లా కంప్లీట్ బెడ్ రెస్ట్ అది అడ్వైస్ చేశాము. సో వాళ్ళు కూడా చెప్పిన రీతిగా వాళ్ళు కూడా చక్కగా ట్రీట్మెంట్కి రెగ్యులర్గా రావటం, ఇచ్చిన మెడిసిన్స్ కూడా కరెక్ట్గా తీసుకుంటాం మూలంగా ప్రెగ్నెన్సీ మంచిగానే ప్రోగ్రెస్ అయ్యి ఆల్మోస్ట్ 9th monthకి వచ్చేసింది. ఇంకా అంటే ట్రిప్లెట్స్కి ఎప్పుడు కూడా మనము అంటే సిజేరియనే చేయాలి. బికాస్ బేబీస్ అబ్నార్మల్ పొజిషన్స్లో ఎక్కువగా ఉంటారు. అలా తనకి 2 బేబీస్ ఎదురుకాలతో ఉన్నారు. ఒక బేబీ హెడ్ కిందకుంది. సో సడన్ గా మొన్న మిడ్ నైట్ ఐ థింక్ అరౌండ్ 2 o'clock అట్లా ఉమ్మనీరు రప్చర్ అయ్యి వచ్చింది. ఈబీసీ నేస్తం పథకం కింద 3వ విడత నిధులు విడుదలయ్యాయని మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 45 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు సంవత్సరానికి 15,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు.
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులు కూలీలో దత్తిరాజేరు మండలంలోని చినచామపల్లిలో గురువారం రైతుల కూలీలు నిరసన తెలియజేశారు. దేశవ్యాప్తి పిలుపులో భాగంగా స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని, ఉపాధి పనులు 200 రోజులు కల్పించాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని కౌలు రైతు సంఘాల జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మార్చి 14న కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యాన మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మనం ఈ గ్రామంలో, చామలపల్లి గ్రామంలో ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడున్న వృత్తిదారులకు రక్షణ కల్పించాలని, కొండ కేటాయించాలని, చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని చెప్పేసి నిరసన కార్యక్రమం ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో రైతుకి గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి అనేక పోరాటాలు చేయడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చి మరి స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తానని చెప్పి ఈ రోజుకి మద్దతు ధర ప్రకటించలేదు. ఆ 50% మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ కింద ఉంది. అలాగే కార్మికులకి లేబర్ కోడ్లు 40 కోడ్లు 4 కోడ్ల కింద మార్చారు. ఆ రకమైన కోడ్లు మార్చి ఇప్పుడు ఏవైతే సాధించుకున్న చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ఇంకొక డిమాండ్. ఇంకోటి ఏంటంటే వ్యవసాయ కార్మికులకి అలాగే ఉపాధి హామీ కార్మికులకి చట్టం చేయాలని చెప్పేసి 600 రూపాయల వేతనం రోజుకు ఉండాలని, 200 రోజులు 10 దినాలు ఉండాలని, ఈ రకంగా ఆదుకోవాలని చెప్పేసి చట్టబద్ధత చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదుకోవాలి. దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు. నిర్వీర్యం చేయకుండా బడ్జెట్లో నిధులు కేటాయించి ఆ ఉపాధి హామీకి పని గ్యారంటీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అలాగే వృత్తిదారులు, అలాగే ఈ వ్యవసాయ ఉపాధి పనులు కూడా ఒక పూటే పనులు చెప్పి ఆ చట్టంలో అమలు చేయాలని చెప్పేసి అంటున్నాం. అది కేవలం స్కీమ్ కాదు, ఉపాధి హామీ అనేది ఒక చట్టం, అది ఒక యాక్ట్. ఫ్యాక్టరీలో కార్మికుడికి ఏ రకమైతే హక్కులు ఉంటాయో ఉపాధి హామీ కూలీలు కూడా అటువంటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.